నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సిమట్ల ధర్మరాజు తెలిపారు. వేముడోల్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. భీమడోలులోని గీతాంజలి కళాశాల ఆవరణలో మంగళవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సిమట్ల ధర్మరాజు జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ కె ప్రవీణ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 13 కంపెనీల ప్రతినిధులు 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలను నిర్వహించగా ఈ ఇంటర్వ్యూలకు 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన చేస్తోందని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఉద్యోగ మేళాకు రూపకల్పన చేశారని తెలిపారు. యువత వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి కళాశాల కరస్పాండెంట్ మల్లిశెట్టి గౌతమ్ కుమార్, కూటమి నాయకులు కరణం పెద్దిరాజు, కొండబాబు, ప్రత్తిమదన్, పటేల్, మూర్తి, గణ, శ్రీను, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే ధ్యేయంతో ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనతో చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలన్నింటినీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేయమని వారు ఆదేశించడం, దాని ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు 13 కంపెనీలు రావడం, 13 కంపెనీల్లో కూడా ఏదైతే వాళ్ళ కంపెనీకి అవసరమైనట్టు మీలో ఏ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్ ద్వారా మీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం, మీ అందరి భవిష్యత్తు కూడా బాగుండే విధంగా, అంటే మనం ఈరోజు ఒక చిన్న స్థాయిలో మనం ఉద్యోగం స్టార్ట్ చేసి ఆ ఉద్యోగం నుంచి మనం పైకి ఎదిగి మీరు కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ జాబ్ మేళాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలి.